హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో నిన్నటి వరకు మనం కొన్ని జంప్ స్టేట్మెంట్స్ చూసాం, లైక్ బ్రేక్, కంటిన్యూ కూడా చూసాము. సో ఇంకా మనకి లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెండు స్టేట్మెంట్స్ మిగిలిపోయాయి. సో అది వచ్చినప్పటికీ, సో ఒకటి వచ్చినప్పటికీ గో టు అండ్ రిటర్న్ అన్నమాట. సో ఇవాళ వచ్చినప్పటికీ మీకు గో టు గురించి చెప్పబోతున్నాను. సో గో టు అంటే అక్కడికి వెళ్ళు, సింపుల్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళు అని చెప్పడానికి గో టు. సో ఈ గో టు అనేది ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది అంటే, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ చేయడానికి. అంటే ఒకే ఫంక్షన్లో ఉన్న గో టు స్టేట్మెంట్స్ మధ్యన జంప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీని యొక్క సింటాక్స్ చూసుకుంటే మనకి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి గో టు అండ్ లేబుల్ నేమ్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ లేబుల్ నేమ్ పర్ఫెక్ట్ అని ఇద్దాం. పర్ఫెక్ట్. అండ్ ఇక్కడ మనం స్టేట్మెంట్స్ రాస్తాము. ఇక్కడ పర్ఫెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ పర్ఫెక్ట్ అని పిలుస్తాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ అని ఏం చేస్తుంది, ఫస్ట్ ఇక్కడ గో టు నుంచి డైరెక్ట్గా పర్ఫెక్ట్ దగ్గరికి వచ్చేస్తుంది. పర్ఫెక్ట్లో మనం ఏవైతే రాస్తామో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది ఒకటి అన్నమాట. సెకండ్ వచ్చినప్పటికీ ఫస్ట్ పిలిచేస్తాము దీన్ని. ఫస్ట్ మనం స్టేట్మెంట్స్ అన్ని రాసేస్తాము. దాని తర్వాత ఎక్కడో చోట మనం ఏం చేస్తాం, గో టు పర్ఫెక్ట్. అర్థమైంది కదా. ఇక్కడ మీకు ఏంటంటే, ఇప్పుడు గో టు పర్ఫెక్ట్ అంటే ఇక్కడ మధ్యలో ఏ స్టేట్మెంట్స్ ఏ కండిషన్లో ఉన్నా సరే పట్టించుకోకుండా డైరెక్ట్గా పర్ఫెక్ట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోదు, పేరు దగ్గరికి వెళ్ళిపోదు. లేదు స్టార్టింగ్ స్టేట్మెంట్స్ అన్ని రాసేస్తాము, లోపల కండిషన్స్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మళ్ళీ లైక్ లూప్ ఫార్మాట్లోకి తిరగాలి, కండిషన్ సాటిస్ఫై అయితే మళ్ళీ లూప్ ఫార్మాట్లో తిరగాలి అనుకుంటే ఫస్ట్ మీరు అన్ని రాసేస్తారు. అండ్ గో టు పర్ఫెక్ట్ అనగానే సరే, గో టు పర్ఫెక్ట్ అనగానే మళ్ళీ పైకి వెళ్ళిపోదు, ఇక్కడికి వచ్చేస్తుంది గో టు పర్ఫెక్ట్. సో మనం బేసికల్గా ఒక రెండు ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఆ రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాము డిఫరెంట్ సింటాక్స్ మీద. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, టెర్మినల్ ఓపెన్ చేసి సిడి స్పేస్ డెస్క్టాప్లోకి వచ్చేద్దాము. ఇప్పుడు ఏం చేద్దాం, టచ్ సో గో టు డాట్ సి. సో మనకి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకుందాం అండ్ కంట్రోల్ ప్లస్ నొక్కండి. సో పెద్దది అయిపోయింది. సారీ. ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఇప్పుడు ఏ ఏ ఎగ్జాంపుల్ చూద్దామంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక్క నంబర్ మనం ఆల్రెడీ ఇచ్చేస్తాం అన్నమాట, అసైన్ చేసేస్తాం నంబర్, అది ఈవెన్ ఆర్డర్ కనిపెట్టాలి. సో మనం ఏం చేద్దాం, వైడ్ అని ఇచ్చి చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ అని చెక్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే, ఒక నమ్ అనే దాన్ని డిక్లేర్ చేసుకుందాం. సో మీకు ఎందుకు అర్థమవుతుంది, బికాస్ ఇఫ్ మనం ఏం చేసుకోవాలి, నంబర్ అనేది పర్సంటేజ్ డివైడ్ చేస్తే 0 రావాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, ఇంట్ నమ్ అని ఇచ్చుకుందాం. సో అప్పుడే కదా మనకి ఈవెన్ అని తెలిసింది, డివైడ్ అవుతే. ఇచ్చుకొని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకొని, మీకు ఆల్రెడీ ఇఫ్ స్టేట్మెంట్స్ చెప్పాను. సో ఎవరికైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వెనకలికి వెళ్ళిపోండి ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి. ఇఫ్ నమ్ పర్సంటేజ్ 2 ఈక్వల్ టు 0 అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏది చెప్పుకున్నాం, ఇండెక్స్ కదా. సో గో టు పర్ఫెక్ట్ నుంచి పర్ఫెక్ట్కి వెళ్ళిపోవాలి. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, గో టు అని ఇచ్చేస్తాం. చూడండి, సో గో టు ఈవెన్ అవుతే ఈవెన్, ఎల్స్ గో టు ఆడ్. ఓకే,
సో అయిపోయాక ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాస్తాం. ఈ దీనికి రాయాలి కదా ఈవెన్కి వాటికి. ఈవెన్ ఇచ్చుకుని printf పర్సెంటేజ్ డి, బికాస్ వాల్యూ కదా, అది డెసిమల్ వాల్యూ కాదు, డెసిమల్ వాల్యూ కదా, ఫ్లోట్ వాల్యూ కాదు, ఇంటిజర్ వాల్యూ. సో ఏం చేద్దాం, ఈజ్ ఈవెన్ అని టైప్ చేద్దాం ఇక్కడ, ప్లస్ కామ ఎన్ఎం కాలం. రిటర్న్ గురించి మీకు చెప్తాను, కంగారు పడద్దు ఎవరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆడ్ గురించి రాద్దాం. ఆడ్ printf percentage d is odd, comma name num, రిటర్న్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ ఫంక్షన్ రాద్దాం. ఇప్పుడు వాల్యూని పంపించారు కదా, ఇంట్ మెయిన్ ఇంట్ నమ్ ఈక్వల్ టు 5 పంపిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 5 పంపిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని కాపీ చేద్దాం. ఇచ్చాం. ఇప్పుడు రిటర్న్ 0 క్లోజ్ చేసేద్దాం. అన్ని ఫంక్షన్స్ క్లోజ్ అయిపోయినాయా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి కంట్రోల్ C నొక్కి టెర్మినల్లోకి వెళ్ళి cc స్పేస్ go to .c ఇచ్చామనుకో, రిటర్న్ అవుట్ ఏదో అన్డిక్లైర్డ్ అంట, కంగారు ఏం లేదు. జస్ట్ స్పెల్లింగ్ తప్పైంది అంతే, అందులో అన్డిక్లేర్ అనేసింది కాకుండా. క్లోజ్డ్, ఇది ఎక్స్ట్రా వచ్చింది తీసేద్దాం. cc స్పేస్ go to .c /a .out 5 ఏంటి 5 అనేది ఆడే కదా, ఆర్డర్ ఆర్డర్ ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఇద్దాం 2 ఇచ్చాము /a .out 2 is even అని ఇచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక సింటాక్స్ చెప్పారు కదా మీకు, ఇది పర్ఫెక్ట్ గో టు. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకేనా, దీనికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇప్పుడు దీన్ని క్లియర్ చేశారు, దీనికి వదిలేయి. దీన్ని ఎక్కడో క్లియర్ చేసేద్దాం, మొత్తం క్లియర్ చేసేద్దాం. ఇది వదిలేద్దాం. యాక్షన్ మళ్ళీ యాక్షన్ క్లియర్ ఎవరు టైప్ చేద్దాం, ఇక్కడ లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ చేద్దాం, 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేపిద్దాం. 1 to 10వి ప్రింట్ అవ్వాలి. ఓకే, అదొక ఎగ్జాంపుల్ రాసి ఆపేద్దాం ఈ వీడియో అంతే. సో వాయిడ్ నంబర్స్ అని ఇద్దాం సరదాగా, నంబర్స్. సో మెయిన్ ఫంక్షన్ కాదు ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంట్ n ఈక్వల్ టు 1 అని ఇచ్చాము, ఒక వాల్యూ ఇచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి, దీని సింటాక్స్ ప్రకారం ఫస్ట్ మనం లేబుల్ ఇచ్చేయాలి, మనం రాసి దాని తర్వాత పిలవాలి దాన్ని. అప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం, నంబర్ అని ఇచ్చి క్యాప్లో ఇవ్వకూడదు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. సో నంబర్ ఇచ్చి ఇప్పుడు ఏం రాద్దాం, printf %d కామా దేని మనం తీసుకున్నాం, n కింద తీసుకున్నాం వాల్యూ వాల్యూలో 1 స్టోర్ అయ్యేలా తీసుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి, 1 to 10 అని కదా ఇంక్రిమెంట్ చేసుకున్నాం, n++ ఇంక్రిమెంట్ చేసుకోవడానికి. ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే ఏం చేయాలి, గో టు
నంబర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెయిన్ ఫంక్షన్ రాద్దాం. మెయిన్ ఫంక్షన్ రాయకుండా అసలు ఏది పని అవ్వదు. సో ఫంక్షన్లో ఏం రాద్దామంటే ప్రింట్ చేపిద్దాం నంబర్స్ని. ప్రింట్ సరీ దేని పిలుద్దాం ఇప్పుడు? నంబర్స్ని పిలుద్దాం. నంబర్స్ని పిలిచాము. ఇప్పుడు రిటర్న్ 0. సో ఇప్పుడు ఏంటనుకున్నారు? మెయిన్గా ఇది క్లోజ్ అవ్వలేదు కదా. క్లోజ్. ఇప్పుడు ఏంటి అనుకున్నారు? ఫస్ట్ నంబర్స్ ఫంక్షన్లోకి ఇది వెళ్ళిపోద్ది, ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అన్ని ఈక్వల్ టు 1. ఓకే 1. సో నంబర్లో +1 అని పడుతుంది, ఇక్కడ 1 అని పడుతుంది. దాని తర్వాత ఏమవ్వాలి? ఇంక్రిమెంట్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. సో 2 <= 10 అని కరెక్టే. సో అప్పుడు ఏం చేస్తుంది? గో టు నంబర్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 2 రాస్తుంది, ఇంక్రిమెంట్ అయితే 3 అవుద్ది. అలా లెస్ చేసుకుంటే లాస్ట్కి 1 to 10 అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు Ctrl+C నొక్కి టెర్మినల్లోకి వెళ్ళి మళ్ళీ ఇదే ప్రింట్ చేస్తాం. సెమీకోలన్ పెట్టలే. గో టు 1 2 3 4 5 6 7 8 9 10 ప్రింటెడా? మీరు హ్యాపీయా? ఇప్పుడు స్పేస్ కావాలి అడుగు. ఏం లేదమ్మా, జస్ట్ స్లాష్ అని పెట్టుకుంటాం అంతేగా. /n. నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. హ్యాపీగా స్లాష్ పెట్టేసుకుంటే పక్కన వస్తుంది, స్పేస్ వస్తుంది. ఓకే ఇప్పుడు హ్యాపీగా ఇదన్నమాట గో టు స్టేట్మెంట్. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ రేపు ఇంకొక వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ జంప్ స్టేట్మెంట్తో మేము ముందు రాబోతున్నాను, అదే రిటర్న్. సో మీరు ఎక్కడ చూసినా రిటర్న్ 0 రిటర్న్ అని కనబడుతూనే ఉంటుంది. దాని గురించి మనం రేపు డిస్కస్ చేసుకుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.